సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు ద్వితీయ స్కంధములకు అడుగు పెడుతున్నాము. సూత మహర్షి చెప్తున్నారు. సూత మహర్షిని శౌనకాది మహామునులు ఈ విధంగా అడుగుతున్నారు. సూత మహర్షి, నువ్వు చెప్పిన ఈ కథలో గర్భధారణ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సరే, అది అలా ఉండని ముందసలు ఈ సంగతి చెప్పు. సత్యవతీదేవి వ్యాసుడికి తల్లి అన్నావు కదా, ఆవిడ శంతన మహారాజును వివాహం చేసుకుంది అన్నావు. కన్యగానే వ్యాసుడికి జన్మనిచ్చింది అన్నావు. అదేమిటి? పోనీ అంటే అలాంటి అమ్మాయిని శంతనుడు ఎలా వివాహం చేసుకున్నాడు? 2 పుత్రుల్ని ఎలా కన్నాడు? ఇవన్నీ మా సందేహాలు. సత్యవతి పుట్టుక, వేదవ్యాసుడి పుట్టుక సవిస్తరంగా వినాలని పరమ కుతూహలంగా ఉంది. దయచేసి వివరించి నాయనా అని శౌనకాది మహామునులు అభ్యర్థించారు. సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించారు. మునివర్యులారా, చతుర్వర్గీ ప్రదాయిని ఆదిశక్తిని మనసారా మరొకసారి నమస్కరించి మీరడిగిన పురాణ గాథను వివరిస్తాను. ఏ వంకతోనైనా సరే ఆ పరాశక్తి పేరును ఉచ్చరిస్తే చాలు, వాక్శక్తి సిద్ధిస్తుంది. ఆ దేవి వాంఛితార్థప్రదాయిని. కోరికలు తీరాలంటే అన్ని వేళలా అన్ని విధాలా ఆ శక్తిని ధ్యానించవలసిందే. ఓం శ్రీ మాత్రే నమః. వ్యాస జననం గురించి చెప్తున్నారు. పూర్వకాలంలో ఉపరిచర వసువు అని ఒక రాజు ఉండేవాడు. పరమ ధార్మికుడు, సత్యసంగరుడు. చేది దేశాన్ని పాలిస్తుండేవాడు. అతడి తపస్సుకు మెచ్చి ఇంద్రుడు స్ఫాటిక సుందరమైన విమానాన్ని బహుకరించాడు. ఆ దివ్య విమానం అధిరోహించి అతడు ఆకాశంలో సంచరిస్తుండేవాడు. అందుకని అతడికి ఉపరిచర వసువు అనే పేరు స్థిరపడింది. అతడి భార్య పేరు గిరిక. చాలా అందగత్తె. వారికి 5 కుమారులు. ఎవరి రాజ్యాలను వారు ఏలుకుంటున్నారు. ఒకనాడు ఋతుస్నాత అయిన గిరికాదేవి తన వాంఛను భర్తకు విన్నవించింది. సరిగ్గా అదే సమయానికి వసురాజు గారి తండ్రి వచ్చి పితృకార్యానికి అవసరమయ్యాయి, అడవికి వెళ్లి మృగాలను వేటాడి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. భార్య మాట కన్నా తండ్రి మాట శిరోధార్యమని భావించి తక్షణావసరాన్ని గుర్తించి అతడు వేటకు బయలుదేరాడు. మనస్సంతా గిరికా సంగమం మీదనే ఉంది. చటుక్కున రేతస్ఖలనం అయింది. వృధా పోనివ్వకూడదని మరీ ఆకులోకి పట్టాడు. ఋతుకాలం దాటిపోకుండా దీన్ని భార్యకు చేర్చాలనుకున్నాడు. పెంపుడు డేగకు విషయం చెప్పి ఆకును పొట్లం కట్టి పంపించాడు. ఎక్కడా ఆగకుండా వేగంగా వెళ్లి గిరికకు ఇచ్చిరమ్మన్నాడు. అది పొట్లాన్ని ముక్కును కరుచుకుని ఆకాశంలోకి బాణంలా దూసుకుపోయింది. ఎదురుగా వస్తున్న మరో డేగ ఆ పొట్లాన్ని చూసి మాంసముక్క అనుకుంది, వెంటబడింది. ముక్కుతో పొడిచింది, కాళ్లతో తన్నింది, గోళ్లతో రక్కింది. రెండింటికి పెద్ద యుద్ధం జరిగింది. ఆ సంరంభంలో పొట్లం కాస్త జారి యమునా నదిలో పడింది. డేగలు 2 ఎటువటు వెళ్ళిపోయినాయి. ఆ సమయానికి ఒక బ్రాహ్మణుడు యమునా నదిలో మొలలోతు నీటిలో నిలిచి సంధ్యావందనం చేసుకుంటున్నాడు. అద్రిక అనే ఒక అప్సరస జలకేళాడుతూ ఈ బ్రాహ్మణ యువకుడిని చూసింది. ఆట పట్టిద్దామనిపించి మునుగు ఈతతో వచ్చి కాళ్ళు పట్టుకు లాగింది. బ్రాహ్మణ యువకుడికి కోపం వచ్చింది. నా ధ్యానాన్ని భంగపరుస్తావా? హత్తేరి, నువ్వు చేపవైపు అని శపించాడు. అద్రిక ఆడచేపగా మారిపోయింది. నీటి మీద తేలుతున్న ఆకు పొట్లం కనపడింది. ఒక్క ఉదుటున వెళ్లి అందులో ఉన్న వసువీర్యాన్ని మింగేసింది. గర్భవతి అయింది. నెలలు నిండాయి. 10వ నెలలో ఒక మత్స్యకారుడికి వలలో చిక్కింది. వాడు దాన్ని తీసుకువెళ్లి పొట్ట చీల్చాడు. 2 బిడ్డలు బయటపడ్డారు. ఒక ఆడ, ఒక మగ. ధీవరుడు బిత్తరపోయాడు. పరుగు పరుగున వెళ్లి తమ ప్రభువు దాసరాజుకు విన్నవించాడు. అతడు అబ్బురపడ్డాడు. 2 బిడ్డలను బాధ్యతగా తానే స్వీకరించాడు. అబ్బాయికి మత్స్యరాజు అని, అమ్మాయికి కాళి అని నామకరణం చేశాడు. 2 పెరిగి పెద్దవాళ్లవుతున్నారు. మత్స్యరాజు తండ్రికి తగిన పరాక్రమశాలి అయ్యాడు. అమ్మాయి కాళి రంగుకి నలుపే కాని అందంలో అప్సరస. మత్స్యగర్భం నుంచి పుట్టింది కనుక మత్స్యోదరి అని, ఒళ్లంతా చేపల కంపు కనుక మత్స్యగంధి అని ఇరుగు పొరుగు అమ్మలక్కలు పిలవడంతో ఆ పేర్లు కూడా ఆమెకు స్థిరపడ్డాయి. అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు. ఇంతదాకా చెప్పి
సూతుడు కాస్త ఊపిరి తీసుకోవడం కోసం ఆగాడు. అంతే, ఒక మహాముని టక్కున అందుకున్నాడు. సూత మహర్షి, అడ్డం తగిలానని ఏమీ అనుకోకు. వీళ్ల కథ తర్వాత చూద్దాం. అద్రిక మాట ఏమిటి? మళ్ళీ మర్చిపోతాం, అందుకని అడుగుతున్నాను. శాప విముక్తి అయిందా? అయితే ఎలా అయింది? ఆ సంగతి ముందు చెప్పు అన్నాడు. సూతుడు అలాగే అని ఉపక్రమించాడు. మహర్షి, నువ్వన్న మాట నిజమే, మళ్ళీ మర్చిపోతాం. టూకీగా చెప్పేస్తాను, వినయండి. ఆ బ్రాహ్మణుడు అలా శాపం ఇచ్చాడు కదా. అద్రిక దీనురాలై కాళ్లా వేళ్లా పడింది, బతిమాలింది, శాప విమోచనం చెప్పమంది. విప్రుడు కరిగిపోయాడు, కరుణించాడు. కళ్యాణి, నీ కడుపున 2 మానవ శిశువులు జన్మిస్తారు. దానితో నీకు శాపమోక్షం. మళ్ళీ నీ దివ్య సుందర రూపం నీకు వస్తుంది. నీ లోకానికి నువ్వు వెడతావు అన్నాడు. ఆ ప్రకారమే చేపగా మారి 2 బిడ్డలను ప్రసవించింది. శాప విమోచనం అయింది, స్వర్గానికి వెళ్ళిపోయింది. మహర్షులారా, మళ్ళీ మన ప్రధాన కథలోకి వద్దాం. మత్స్యగంధి దాసరాజు గారి ఇంట ఎదుగుతోంది. రూప యవ్వనవతి అయింది. ఒక రోజున మధ్యాహ్నం ఆ యమునా నది ఒడ్డున తండ్రికి భోజనం వడ్డిస్తోంది. అదే సమయానికి వచ్చాడు పరాశర మహర్షి. అతడు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి చేరుకున్నాడు. నావలో నదిని దాటించమని దాసరాజును అడిగాడు. అత్యవసరంగా వెళ్లాలని త్వరపెట్టాడు. భోజనం చేస్తున్న దాసరాజు మధ్యలో లేవడం ఆచారం కాదు కనుక మత్స్యగంధిని పురమాయించాడు. అమ్మాయి, ఆవలి ఒడ్డుకు చేర్చిరా, వెళ్లాలని తొందరపడుతున్నాడు, పైగా తపస్వి అన్నాడు. సరేనంది మత్స్యగంధి. పరాశరుడు నావ ఎక్కి కూర్చున్నాడు. మత్స్యగంధి గడవేసి నడుపుతోంది. ఆమె నవ యవ్వనం పరాశరుణ్ణి ఆకర్షించింది. చిరునవ్వులు, వాలుచూపులు, గెడవేసే సోయగం మునీశ్వరుణ్ణి ఉక్కిరిబిక్కిరి చేశాయి. దైవయోగం అలా ఉంది. కామాతురుడై కుడి చేతితో ఆమె కుడి చెయ్యిని సుకుమారంగా స్పృశించాడు. అభిప్రాయం గ్రహించింది. చిరునవ్వులు చిందిస్తూ వయ్యారంగా పలికింది. మునీశ్వరా, ఏమిటి ఇది? నీకు ధర్మమేనా? వశిష్ఠుడి వంశంలో పుట్టావు, చదువుకున్నావు, తపస్సులు చేశావు. నీకు కూడా మన్మథ వికారాలా? మానవ జన్మ దుర్లభం, అందులోనూ బ్రాహ్మణ జన్మ మరీ దుర్లభం అంటారు. నీకు ఈ అనాగరిక చేష్టలు తగునా? పైగా నాలో నీ వంటి విప్రోత్తముడు మెచ్చదగిన శుభలక్షణం ఏముంది కనుక? మత్స్యగంధిని ఒళ్లంతా చేపల కంపు. నీకిది తగదు సుమా అని వారిస్తూనే ఉంది. పరాశరుడికి ఇవేవీ వినిపించడం లేదు. ఇంకా ఇంకా చేరువకు వస్తున్నాడు. మత్స్యగంధి కంగారు పడింది. పరిస్థితి గ్రహించింది. ఇతన్ని వారించడం అసంభవం అనుకుంది. నా చెయ్యి పట్టుకొని నదిలో పడిపోతాడు ఖాయం అనుకుంది. మహాముని, కొంచెంసేపు మనస్సు చిక్కబట్టుకో, ఆవలి ఒడ్డుకు చేరని దగ్గరకు వచ్చేశాం అంది. సంబరపడ్డాడు. చెయ్యి వదిలి దూరం జరిగి బుద్ధిగా కూర్చున్నాడు. నావ క్షేమంగా ఆవలి తీరం చేరింది. దిగుతూనే మత్స్యగంధి చెయ్యి పట్టుకున్నాడు. ఆ కన్యక నిలువునా వణికిపోతుంది. పరాశర మహర్షి, ఇది నీకు తగునా? నా శరీరం చేపల కంపు, నీకు అసహ్యం వేయడం లేదు? సమాన రూపులకు కామ సంయోగం సుఖావహంగా ఉంటుంది. ఇదేమిటి చెప్పు? ఇలా అంటుండగానే పరాశరుడు ఆమెను యోజన గంధిని చేశాడు. తనువంతా కస్తూరి పరిమళం. యోజన దూరం ఘుమఘుమలాడింది. కామాతురుడై కుడి చెయ్యి పట్టుకున్నాడు. సిగ్గులు మొగ్గతొడిగాయి. పరిసరాలు పరికించింది. ఆవలి ఒడ్డుకు చూపు సారించింది. పరాశర, లోకం చూస్తోంది. ఆవలి ఒడ్డున మా తండ్రి ఉన్నాడు. పశుధర్మం దారుణం, నాకు ఇష్టం లేదు. చీకటి పడే వరకు ఆగు. పశువులకు పగలు, మనుషులకు రాత్రి అనగదా ఏర్పాటు. వెంటనే పరాశరుడు ఆకాశంలో మంచు తెరలు సృష్టించాడు. దట్టంగా పొగమంచు వ్యాపించి చుట్టూ చీకటి పడ్డట్టయింది. ఇంకేమిటి ఆలస్యం అన్నట్టు చూశాడు. సన్నని గొంతుతో కోకువలాడింది యోజనగంధి. స్వామి, నేను కన్యను. కాసేపటి తరువాత మీ దారిని మీరు వెళ్ళిపోతారు. పైగా మీ తేజస్సు తిరుగులేనిది. ఆనక తల్లిదండ్రులకు నేనేమి చెప్పుకోను? శరీరంలో మార్పులు వస్తే అన్నది. ఓసి బేలా, నీ కన్యాత్వం చెడదు. ఇది నేనిస్తున్న వరం. భయపడకు. నువ్వు కోరుకునేది ఇంకేమైనా ఉంటే చెప్పు అన్నాడు. మహాతపస్వి, మా తల్లిదండ్రులకు గాని లోకానికి గాని ఈ సంగతి తెలియకూడదు. నా కన్యాత్వం చెడకూడదు. అన్ని విధాలా నీ వంటి పుత్రుడు నాకు కావాలి. ఈ యవ్వనం, ఈ పరిమళం శాశ్వతంగా ఉండిపోవాలి అన్నది. సుందరి, తథాస్తు.
విష్ణువంశతో కొడుకు పుడతాడు. ముల్లోకాలలోనూ ప్రసిద్ధుడవుతాడు. ఇదేమిటో నాకే వింతగా ఉంది. ఎందరెందరో అప్సరసల ఉయ్యారాలను చూశాను. ఎప్పుడూ నా మనస్సు చలించలేదు. దుర్గంధం ఉన్నా, నల్లగా ఉన్నా నిన్ను చూసి మనసు పడ్డాను. వింత కాదు. ఇదేదో దైవ నియోగం. అది దురతిక్రమం. అందుకే ఇంతగా కామవివసుణ్ణి అయ్యాను. సరే, మహా తేజస్వి నీకు బిడ్డడవుతాడు. వేదాలను విభజించి పురాణాలు రచించి కీర్తి గడిస్తాడు. యోజనగంధి భయాలు తొలగిపోయాయి. వరాలు మురిపించాయి. మౌనంగా మునీశ్వరుడి కౌగిట్లో కరిగిపోయింది. ఆనంద పారవస్యంలో ఉన్న యోజనగంధికి వీడ్కోలు పలికి పరాశరుడు వెళ్ళిపోయాడు. సద్యోగర్భం, పుత్రజననం, రంగుకి నలిపే అయినా ముమ్మూర్తలా ముని తేజస్సు. విష్ణువంశ సంభవుడు కనుక పుడుతూనే పెద్దవాడయ్యాడు. తల్లికి నమస్కరించాడు. అమ్మా, తపస్సుకు వెళుతున్నాను. నువ్వు ఇంటికి వెళ్ళు. ఏదైనా పనిపడ్డప్పుడు నన్ను స్మరించు. వచ్చి వాళ్తాను. చింతించకు, శుభం అంటూనే వెన్నుదిరిగి చకచకా నడిచి వెళ్ళిపోయాడు. మంచు తెరలు తొలగిపోయాయి. నావ నడుపుకుంటూ యోజనగంధి ఈవలిగట్టుకు వచ్చింది. తండ్రిని చేరుకుంది. ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడు, నల్లగా ఉంటాడు కనుక కృష్ణుడు. తీర్థాలు క్షేత్రాలు సేవించాడు. గాఢారణ్యాలలో తపస్సులు చేశాడు. జ్ఞాని అయ్యాడు. కలియుగం రాబోతోందని గ్రహించి వేదాన్ని 4 భాగాలుగా విభజించాడు. అప్పటి నుండి వేదవ్యాసుడయ్యాడు. పురాణోపపురాణాలు, మహాభారతం రచించాడు. 5 శిష్యులకు తనయుడు శుకుడికి అన్నీ నేర్పాడు. సుమంతు, జైమిని, శైల, వైశంపాయన, అసిత దేవలులు వ్యాస శిష్యులు. వీరు లోకమంతటా ధర్మ ప్రచారం చేశారు. సౌనకాది మహామునులారా, మీరడిగిన సత్యవతి కథ, యోజనగంధి, వ్యాస వృత్తాంతము చెప్పాను. విన్నారుగా. ఇందులో మీకు చాలా సంశయాలు రావచ్చు. ధర్మ సందేహాలు కలగవచ్చు. మహాత్మల చరిత్రల్లో మనం గుణాలనే గ్రహించాలి. మహతాం చరితే చైవ గుణాగ్రాహ్యాః అన్నారు. సత్యవతిది కారణ జన్మ. అందుకే చేప కడుపు నుంచి జన్మించింది. పరాశరుడితో కలయిక, అటుపైని శంతనుణ్ణి వివాహమాడటము అటువంటివే. అధర్మము, అనార్యము అయితే మునీశ్వరుడు చేస్తారా? వీరంతా కారణజన్ములు. వీరి చర్యలు సాధారణ ధర్మాలకు అతీతం. వాటితో తూచకూడదు. మన దృష్టికి విడ్డూరంగానే ఉంటాయి. ఇది చాలా పుణ్యప్రదమైన ఆఖ్యానం. విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు సకల శుభాలను పొందుతారు. సూతుడు ఇలా హెచ్చరించేసరికి సౌనకాదుల ధర్మ సందేహాలు మనస్సులోనే ఉండిపోయాయి. విశేష ధర్మాలు వింతగానే ఉంటాయి. ధర్మ సూక్ష్మాలు విడ్డూరంగానే ఉంటాయి. సహజం అనుకున్నారు కాబోలు. కానీ కథాపరంగా మరికొన్ని సందేహాలను వెలిబుచ్చారు. రౌమహర్షణి, శంతను మహారాజు సత్యవతిని ఎలా వివాహం చేసుకున్నాడు? అతడు క్షత్రియుడు, గొప్ప వంశం, పురువంశం. ఈవిడ నిషాదపుత్రి. అదీకాక భీష్ముడు శంతనుడి కుమారుడన్నావు, గాంగేయుడన్నావు. అంటే శంతనుడి మొదటి భార్య ఎవరు? ఆ కథా కమామిషు ఏమిటి? భీష్ముడేమో తాను పెద్ద కొడుకు అయ్యుండి అన్ని అర్హతలు, యోగ్యతలు ఉండి రాజ్యం ఏలకుండా చిత్రాంగదుణ్ణి, విచిత్రవీర్యుణ్ణి రాజుల్ని చేయడం ఏమిటి? సత్యవతీదేవి గౌలకులను జన్మింపజేయడం ఏమిటి? అరాజకం వస్తుందనుకుంటే భీష్ముడికి పట్టాభిషేకం జరిపించవచ్చు. వంశం నశిస్తుందనుకుంటే అతడికే వివాహం జరిపించవచ్చు. భీష్ముడు ఎందుకు పెళ్లి చేసుకోలేదుట? భర్తృహీనులకు సంతానం కలిగించడమా? అధర్మం కాదు. పైగా ఇంతటి అధర్మానికి వ్యాసుడంతటివాడు పాల్పడటమా? ధర్మాలన్నీ తెలిసినవాడు, పురాణాలు రచించినవాడు, వేదాలు విభజించినవాడు. అంతటి వ్యాసుడు పరభార్యలతో, అందున సొంత సోదరుల భార్యలను కలవడమా? ఇంతకన్నా జుగుప్సితం ఉంటుందా? ఎలా చేయగలిగాడు? సౌనకాదులు తీవ్రంగా స్పందించారు. ప్రశ్నల వర్షం కురిపించారు. పైగా ఇది నైమిశారణ్యం, పరమ పవిత్రమైన ప్రదేశం. నువ్వేమో వ్యాస శిష్యుడివి, మేధావివి, సందేహాలు తీర్చాల్సిందే అన్నారు. వీరి ధర్మదృష్టికి, పట్టుదలకు, శుశ్రూషకు, వినాలనే కోరికకు సూతుడు ఉప్పొంగిపోయాడు. దూకుడుగా అందుకున్నాడు. గంగాసంతనుల వృత్తాంతం. ఇక్ష్వాకు వంశంలో మహాభిషుడు అనే చక్రవర్తి ఉండేవాడు. ధర్మశీలుడు, సత్యసంధుడు. 1000 అశ్వమేధాలు, 100 వాజపేయాలు చేశాడు. ఇంద్రుణ్ణి సంతోషపెట్టాడు.
స్వర్గంలో నివాసం పొందాడు. ఒకరోజున ఈ మహాభిషుడు బ్రహ్మదేవుడి కొలువుకి వెళ్ళాడు. ప్రజాపతిని సేవించుకోవడం కోసం దేవతలు అందరూ వచ్చారు. మహానది గంగాదేవి కూడా వచ్చింది. ఆ సంరంభంలో గాలి తాకిడికి ఆవిడ పైట జారింది. గమనించినట్టు లేదు. చూడటం తప్పు అని దేవతలంతా చూపులు మరల్చుకున్నారు, ముఖాలు దించుకున్నారు. మహాభిషుడు మాత్రం నిస్సంకోచంగా తదేక దీక్షగా చూస్తూ నిలబడ్డాడు. అతడి చూపుల్లో అనురక్తిని గుర్తించింది గంగాదేవి. తాను అనురక్త అయ్యింది. ప్రేమ అంకురించి కామమోహిత అయ్యింది. సిగ్గుకు సిగ్గు వచ్చి పారిపోయింది. ఇద్దరూ పరిసరాలు మర్చిపోయారు. ఒకరినొకరు చూసుకుంటూ మైమరిచి అలా నిలిచిపోయారు. బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది. మర్త్యలోకంలో జన్మించండని ఇద్దరిని శపించాడు. అప్పటికి ఒళ్ళు తెలిసి ఇద్దరూ కొలువు వదిలి వచ్చేశారు. మహాభిషుడు భూలోకంలో ధర్మ తత్పరులను వెదికి పురువంశంలో ప్రతి మహారాజుకు పుత్రుడిగా జన్మించాడు. ఆ కాలంలో అష్టవసువులు తమ భార్యలతో కలిసి ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ వశిష్ఠుడి ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు. అందులో ఒక వసువు పేరు ద్యు. అతడి భార్య వశిష్ఠాశ్రమంలో నందిని ధేనువును చూసింది. ఇది ఎవరి ఆవు అని ప్రశ్నించింది. వశిష్ఠుల వారిది అని చెప్పి ఊరుకోకుండా ద్యువు దాని విశిష్టతలు కూడా చెప్పాడు. ఇది దివ్య ధేనువు. దీని పాలు త్రాగిన వారికి దీర్ఘాయువు, నిత్య యవనము సిద్ధిస్తాయన్నాడు. అయితే ప్రియా, నా ఇష్ట సఖి ఉసీనరా పుత్రి మృత్యులోకంలో ఉంది. ఆమె కోసం దూడతో సహా ఈ గోవును తీసుకుపోదాం. దీని పాలు త్రాగి జరారోగ పీడలు వదిలించుకుని నా స్నేహితురాలు మళ్లీ మనలో ఒకటే అవుతుంది. నిత్య యవనంతో క్రీడిస్తుంది. తీసుకుపోదాం పట్టు అంది. ఆ సమయంలో వశిష్ఠుడు ఆశ్రమంలో లేడు. ఫలా పుష్పాదుల కోసం అడవిలోకి వెళ్ళాడు. ఇదే అదను అనుకుని ఆ వసువులు యనమండుగురు కలిసి ఆశ్రమంలో దిగారు. ద్యువు ప్రోత్సాహంతో నందిని ధేనువును అపహరించి తీసుకుపోయారు. కాసేపటికి వశిష్ఠుడు వచ్చాడు. నందిని కనిపించలేదు. అంతటా వెతికాడు. కొండలు కోనలు గాలించాడు. ఎక్కడా కనిపించలేదు. కోపం వచ్చింది. ధ్యానంలో కూర్చుని దివ్య దృష్టి సారించి చూశాడు. విషయం తెలిసింది. యనమండుగురిని భూలోకంలో మానవులుగా జన్మించమని శపించాడు. ఈ దుర్వార్త వసువులకు చేరింది. ఆగ మేఘాల మీద వచ్చి వశిష్ఠుల వారి కాళ్ళు పట్టుకున్నారు. పొరపాటు చేశాం, క్షమించమని బతిమిలాడుకున్నారు. బ్రహ్మర్షి శాంతించాడు. శాపతీవ్రత తగ్గించాడు. ఏడాదికి ఒకరు చొప్పున శాప విముక్తి పొందుతారు. అపహరణలో ప్రధాన పాత్ర ద్యువుది కనుక అతడు మాత్రం దీర్ఘకాలం మానవ శరీరంలో ఉండక తప్పదు, పోండన్నాడు. అనుసంవత్సరం సర్వే శాపమోక్షమవాప్స్యథ ఏ నేయం విహృతా ధేనుర్నందినీ మమ వత్సలా తస్మాద్యౌర్మానుషే దేహే దీర్ఘకాలం వసిష్యతి. మానవ గర్భంలో జన్మించడము, సంవత్సరం పాటు నివసించడము ఎలాగరా భగవంతుడా అని బాధపడుతూ తిరిగి వెడుతున్న అష్టవసువులకు బ్రహ్మలోకం నుంచి భూలోకానికి వస్తున్న గంగాదేవి కనిపించింది. అందరూ ఆవిడను శరణు వేడారు. అమృతం తినే దేవతలం, మానవ గర్భవాసం ఎలా చేయగలం? అంచేత తల్లి, దయచేసి నువ్వు మానవ రూపం ధరించి మమ్మల్ని ఉద్ధరించు. రాజర్షి శంతనుడికి భార్యవై 12 నెలలు మోసి మమ్మల్ని ప్రసవించి పుట్టినట్టు నీ పవిత్ర జలాల్లో కలిపేయి. ఇలాగైతే నీ శాపంతో మా శాపానికి అనుకూలించి మాకు ముక్తి ప్రసాదించిన దానవు అవుతావు. అంగీకరించు నదీమ తల్లి అని అభ్యర్థించారు. గంగమ్మ సరే అంది. వసువులు సంతృప్తి చెంది తమ లోకానికి వెళ్ళిపోయారు. ప్రతీహ మహారాజుకు సంతానం లేదు. పుత్రార్థి అయి గంగా తీరాన్న సూర్యోపాసనకు కూర్చున్నాడు. తీవ్రంగా తపస్సు చేశాడు. ఒకనాడు హఠాత్తుగా ఆ నీటి నుంచి ఒక సుందరాంగి లేచి వచ్చి ప్రతీపుడి కొడుతోడపై కూర్చుంది. కళ్ళు తెరిచి చూశాడు. రూప యవ్వనశాలిని. శుభాంగి, ఎవరివి నువ్వు? నా అనుమతి లేకుండా వచ్చి నా తొడ మీద కూర్చున్నావెందుకని? ప్రతీపుడు సౌమ్యంగా ప్రశ్నించాడు. కామించి వచ్చాను, స్వీకరించు అంది సుందరాంగి. వరవర్ణిని, నేను పరస్త్రీ పరాగ్ముఖుణ్ణి. పైగా నువ్వు నా కుడి తొడపై కూర్చున్నావు. అది కొడుకో కూతురో కోడలో కూర్చోదగిన చోటు అన్నాడు.
స్థితా దక్షిణమూరుం మే సమాశ్లిష్య చ భామిని అపత్యానాం స్నుషాణాం చ స్థానం విద్ధి శుచిస్మితే. అందుచేత కొడుకు పుడితే నువ్వు నాకు కోడలివి అవుదువు గాని నీ పుణ్యాన అయినా నాకు కొడుకు పుడతాడు, సంశయం లేదు అన్నాడు ప్రతీపుడు. సుందరాంగి సరే అంది, వెళ్ళిపోయింది. ప్రతీపుడు తపస్సు చాలించి నగరానికి చేరుకున్నాడు. ఆ సుందరాంగిని గురించి ఆలోచిస్తున్నాడు. కొంతకాలానికి ప్రతీపుడి అంతఃపురం కళకళ్లాడింది. కొడుకు పుట్టాడు. అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవాడయ్యాడు. అతడే శంతనుడు. రాజ్యం అతడికి అప్పగించి వానప్రస్థానికి పోదామని ప్రతీపుడు నిర్ణయించుకున్నాడు. కొడుకుని పిలిచి అలనాటి సుందరాంగి వృత్తాంతం చెప్పాడు. నువ్వు ఏ వేట కోసమో ఏ అడవులకో వెళ్ళినప్పుడు ఆ సుహాసిని నీ దగ్గరికి వస్తుంది, కామార్తను అడుగుతుంది. తిరస్కరించకు, ఎవరివి నువ్వు అని ప్రశ్నించకు, ధర్మపత్నిగా స్వీకరించు, సుఖించు, ఇది నా ఆజ్ఞ అని చెప్పేసి ప్రతీపుడు శంతనుడికి రాజ్యం అప్పగించి అడవులకు వెళ్ళిపోయాడు. ఆదిశక్తిని పరాంబికను ఉపాసించి మోక్షం పొందాడు. సవనకాది మహాములారా, శ్రద్ధగా వింటున్నారా అని ఒక హెచ్చరిక విసిరి సూతుడు ప్రవచనం కొనసాగించాడు. శంతనుడు ధర్మతత్పరుడై రాజ్యం చేస్తున్నాడు. అతడికి మృగయ వినోదం పట్ల ఆసక్తి మెండు. క్రూర మృగాలను వేటాడి చంపడంలో దిట్ట. గంగా తీరాన ఒక ఘోరారణ్యంలో వేటాడుతుండగా సుందరాంగి కనిపించింది. రూప యవ్వనశాలిని, చారుహాసిని, వరవర్ణిని. శంతనుడికి తండ్రి మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆవిడే ఈవిడ, సందేహం లేదు అనుకున్నాడు. సౌందర్య మధురామృతాన్ని కన్నులారా గ్రోలుతున్నాడు. రెప్పవేయకుండా చూస్తున్నాడు. తనివి తీరడం లేదు. తనువు పులకించింది. అణువణువున రోమకూపాలు ఉగిసి బిగిసి నిలుచున్నాయి. నిస్సంకోచంగా తదేక దీక్షగా చూస్తూ నిలబడ్డాడు. అతడి చూపుల్లో అనురక్తిని గుర్తించింది సుందరాంగి. అవే కన్నులు, అవే చూపులు, అదే అనురక్తి. మహాభిషుడిగా గుర్తించింది సుందరాంగి. శంతనుడు మాత్రం గంగాదేవిగా గుర్తించలేకపోయాడు. కానీ మధురంగా సాంత్వనంగా పలకరించాడు. సుందరాంగి, దేవకాంతవా, మానవకాంతవా, నాగ యక్ష గంధర్వాప్సరసలలో ఏ జాతి నీది? ఎవరైతే నాకేమిలే. ఇదే చిరునవ్వుతో, ఇదే అనురాగంతో, ఇలాగే ఇప్పుడే నాకు ధర్మపత్నివిగా. ఇతడు నన్ను గుర్తించలేదని గ్రహించింది గంగాదేవి. చెదరని చిరునవ్వుతో బదులు పలికింది. నృపోత్తమా, నిన్ను నేను ఎరుగుదును. ప్రతీప మహారాజు గారి పుత్రరత్నానివి. నీ వంటి వాణ్ణి పతిగా పొందాలని ఏ పతి మాత్రం కోరుకోదు, ఏ సతి మాత్రం కోరుకోదు. అలాగే నీ మాట జవదాటను. అయితే నాదొక నియమం, నువ్వు పాటిస్తానని మాట ఇవ్వాలి. నేను ఏం చేసినా అది శుభం కానీ అశుభం కానీ నువ్వు ప్రశ్నించకూడదు, అడ్డు చెప్పకూడదు, నిందించకూడదు. నిషేధించినా నిందించినా నిన్ను విడిచి వెళ్ళిపోతానంది. నా నియమం అంగీకారమేనా అని అడిగింది. యచ్చ కుర్యామహం కార్యం శుభం వా యది వా శుభం న నిషేధ్యా త్వయా రాజం న వక్తత్వం తథా ప్రియం. మహాభిషుడి ప్రేమను తలుచుకుని ఒప్పుకున్న అష్టవసువుల అభ్యర్థనను మనసులో పెట్టుకుని ఇలా సమయం చేసింది గంగాదేవి. శంతనుడు అంగీకరించాడు. సుందరాంగితో రాజధానికి చేరుకున్నాడు. ధర్మపత్నిని చేసుకున్నాడు. నిత్యోత్సవంగా, నిత్య వసంతంగా, నిత్య నూతనంగా రోజులు పరిగెడుతున్నాయి. అతడి అంతరంగాన్ని గుర్తించి అలరిస్తోంది గంగాదేవి. శచీ పురందరుల్లా, లక్ష్మీనారాయణుల్లా క్రీడిస్తున్నారు. సంవత్సరాలు అజా లేకుండా దొర్లిపోతున్నాయి. గంగాదేవికి నెల మసిలింది. పుత్రుణ్ణి ప్రసవించింది. నెత్తురుగుడ్డను పొత్తి గుడ్డలతో తీసుకువెళ్ళి నిర్దాక్షిణ్యంగా నదిలో వదిలివేసింది. 2, 3, 4, 5 అంతే చేసింది. మనసులోనే బాధపడ్డాడు తప్ప శంతనుడు కిమ్మన్ లేదు. 8వసారి గర్భవతి అయింది. రాజు ఆలోచనలో పడ్డాడు. నా వంశం నిలబడుతుందా? 7 గంగపాలు చేసింది. ఇది 8వ గర్భం. వారించకపోతే ఈ పుట్టబోయే వాణ్ణి అంతే చేస్తుందేమో. వారిస్తే విడిచి వెళ్ళిపోతుంది. ఏం చెయ్యను? 9వ గర్భం వస్తుందో రాదో. వస్తే మాత్రం ఈ పాపాత్మురాలు నిలవలిస్తుందని, బిడ్డను బతకనిస్తుందని హామీ ఏమిటి? ఎలాగైనా సరే వంశం నిలబెట్టుకోవాలి.
ఇప్పుడే ప్రయత్నించాలి. బిడ్డ పుట్టగానే అడ్డుపడాలి. గంగలో కలపనివ్వకూడదు అని శంతనుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. 8వ శిశువుగా ద్యువు జన్మించాడు. ఇతడు దీర్ఘకాల మానవుడుగా ఉండిపోవాలని వశిష్ఠుడి శాపం. యథావిధిగా గంగాదేవి పసిబిడ్డను తీసుకుని నదికి బయలుదేరింది. శంతనుడు చూశాడు. పరుగు పరుగున వచ్చి కాళ్లపై పడ్డాడు. ఈ ఒక్క పుత్రుణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టు, పెంచుకుంటాను. 7గురిని నీళ్లలో వదిలేశావు. నీకిచ్చిన మాటకు కట్టుబడి అడ్డు చెప్పలేదు. ఈ పుత్ర శోకం భరించలేకపోతున్నాను. నా గుండెలు పగిలిపోయేట్టు ఉన్నాయి. దయచూడు, కరుణించు, వీణ్ణి ఒక్కడిని దక్కించు. నా వంశం నిలబడుతుంది. ఈ ఒక్క ఉపకారము చెయ్యి చాలు. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. అందుకని ఇంతగా కాళ్లా వేళ్లా పడి బతిమలాడుకుంటున్నాను. సుందరాంగి, అనుగ్రహించు అని బ్రతిమలాడాడు. గంగాదేవి వినిపించుకోలేదు. ముందుకే అడుగు వేసింది. శంతనుడి దుఃఖం క్రోధంగా మారిపోయింది. ఉగ్రుడయ్యాడు. నిప్పులు చెరిగాడు. కఠినాత్మురాలా, నరకానికైనా వెరవని పాపాత్మురాలా, ఏ పాపిష్టి వంశంలో పుట్టావు? కన్న బిడ్డల్ని కడతేర్చుకుంటున్నావు. మానవుల్లోనే కాదు, ఏ జాతుల్లోనూ ఉండదే. నువ్వసలు ఆడదానివేనా? తల్లిపేగు ఉందా? ఎలా తెంచుకోగలుగుతున్నావే రాక్షసి? ఉంటే ఉండు, పోతే పో. వంశ వినాశనానికి దాపురించావు. పిల్లవాడిని మాత్రం తీసుకువెళ్ళడానికి వీల్లేదు అన్నాడు కోపంగా. అయినా గంగాదేవి ఆగలేదు. రుసరుసా చూసింది. ఒక్క నవ్వు అదోలా నవ్వింది. నడుస్తూనే బదులు పలికింది. శంతను, ఈ బిడ్డ నాకు కావాలి. నీకు ఇవ్వను. అడవుల్లో పెంచుతాను. నువ్వు మాట తప్పావు. నాకు అడ్డు చెప్పావు, నిందించావు. అందుచేత నిన్ను విడిచి ఇదిగో ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు నాదొక మాట, జాగ్రత్తగా విను. నేను గంగాదేవిని. పూర్వజన్మలో నువ్వు మహాభిషుడివి. మన అనురాగ బంధం అడవిలో కాదు, అలనాడు సత్యలోకంలో. నువ్వు గుర్తించలేకపోయావు. సరే, ఆ సంగతి అలా ఉంచు. అష్టవసువులు వశిష్ఠ శాపానికి గురి అయి నన్ను తల్లిగా అభ్యర్థించారు. ఆ దేవకార్యం కోసం నేను నీకు ధర్మపత్నిని అయ్యాను. 7గురిని శాప విముక్తుల్ని చేశాను. ఈ బిడ్డడు అష్టమ వసువు. వీడు దీర్ఘాయువు. తల్లి లేని బిడ్డడు బతకడు. బతికినా ఆరోగ్యంగా ఉండడు. అందుచేత నేనే తీసుకువెళ్ళి పెంచుతాను. యువకుడయ్యాక నీకు అప్పగిస్తాను అన్నది. దాస్యామి యవ్వన ప్రాప్తం పాలయిత్వా మహీపతే నమాతృరహిత పుత్రో జీవేన్న చ సుఖీ భవేత్. ఇతడు అష్టమ వసువు, గంగాపుత్రుడు, గాంగేయుడు, బలాధికుడు, మహావీరుడు అవుతాడు. అంచేత దుఃఖించకు. మనం కలుసుకున్న అడవిలోకే, ఆ చోటుకే తీసుకువెడుతున్నాను. ఈ మాటలు చెప్పి శంతనుడికి కాసింత ఉపశమనం కలిగించి గంగాదేవి అదృశ్యమయ్యింది. భార్యా విరహం, పుత్ర విరహం బాధిస్తున్నా నేను నిమిత్తమాత్రుణ్ణి అనుకున్నాడు శంతనుడు. ధైర్యం చెప్పుకున్నాడు. రాజ్యపాలనలో మునిగిపోయాడు. కాలం గడుస్తోంది. ఒకనాడు వినోదం కోసం వేటకు బయలుదేరాడు. తిరిగి తిరిగి గంగా తీరం చేరుకున్నాడు. అదే అడవి, అదే చోటు. ఒక యువకుడు స్ఫురద్రూపి, ఆజానుబాహువు, విలువిద్యను అభ్యసిస్తూ కనిపించాడు. శంతనుడు గుర్తించలేకపోయాడు. పాత సంగతులు ఏవీ అతడికి స్ఫురణలో లేవు. అన్నీ మర్చిపోయాడు. వయసులో ఉన్నప్పుడు మన్మధుణ్ణి తలపిస్తున్నాడు ఆ యువకుడు. అతడి ధనుర్విద్యా కౌశలం, బాణ ప్రయోగ లాఘవం మానవ మహావీరులకే కాదు, దానుష్కులకు కూడా అసంభవం. శంతనుడు ఇలా ఆశ్చర్యపోతూ నిలబడి తదేక దీక్షగా చూస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. చాలాసేపటికి ఆ యువకుడు తన అభ్యాసం ఆ పూటకు ముగించాడు. శంతనుడు స్పృహలోకి వచ్చి యువకుడిని సమీపించి ఆర్ద్రంగా, ఆప్యాయంగా పలకరించాడు. నాయనా, ఎవరి అబ్బాయిని అని అడిగావు? ఆ యువకుడు జవాబు చెప్పకుండా అటు ఇటు బాణాలు వేసుకుంటూ మాయమయ్యాడు. శంతనుడికి దిగులు పట్టుకుంది. ఎవరో ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం పెరిగింది. గంగాదేవిని స్మరించాడు, స్తుతించాడు. ప్రత్యక్షమైంది. మితంగా, శుచిస్మితంగా పలికింది. రాజేంద్ర, వీడు నీ కుమారుడే, అష్టమ వసువు, గాంగేయుడు. వశిష్ఠుల వారి దగ్గర వేద శాస్త్రాలు అభ్యసించాడు. ధనుర్వేదంలో మరీ ప్రవీణుడయ్యాడు. పరశురాముడికి ఎంత విద్య వచ్చునో ఇతడికి అంతా వచ్చు. ఇప్పుడింక నీ పుత్రుణ్ణి నువ్వు తీసుకువెళ్ళవచ్చు. నీ వంశానికి కీర్తికారకుడు అవుతాడు. మంచి బాలుడు అనిపించుకుంటాడు. నిన్ను ఆనందింపజేస్తానని చెప్పి గాంగేయుణ్ణి పిలిచి
తండ్రికి అప్పగించి గంగమ్మ అదృశ్యమైంది. శంతనుడు మురిసిపోతూ కొడుకును కౌగిలించుకొని శిరస్సు మూర్కొని రథం ఎక్కించుకుని రాజధానికి తిరిగి వచ్చాడు. గజోత్సవం జరిపించాడు. మంచి రోజు చూసి మంత్రి, పురోహిత, సామంత, దండనాయక, పౌర జానపదులను అందరినీ ఆహ్వానించి కొడుకును పరిచయం చేసి యవరాజ్య పట్టాభిషిక్తుడిని చేశాడు. పుత్రుడి గుణగణాలను, శౌర్య పరాక్రమాలను ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుసుకుంటూ సంబరపడిపోతున్నాడు. ఇక జాహ్నవిని తలవనైనా తలవడం లేదు. సౌనకాది మహామునులారా, గాంగేయుడి జననం విన్నారు కదా. ఇంకా మహారాజు శంతనుడు దాసపుత్రి మత్స్యగంధిని ఎప్పుడు వివాహం చేసుకున్నాడు, ఎలా చేసుకున్నాడు? ఈ సందేహాలకు సమాధానం మిగిలిపోయింది. చెప్పేస్తాను, వినేయండి అంటూ చెప్పటం ప్రారంభించాడు. ఆ యోజనగంధి శంతను వృత్తాంతం రేపటి రోజున తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః.